ఎన్నో ఆరోగ్య ఔషధాలు ఉన్న ఈ ముల్లంగిని మనం పక్కన పెట్టేస్తున్నామండి. అవి ఏంటో చూద్దాము. జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణ, ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, ఇమ్యూనిటీ, లివర్ హెల్త్, చర్మ సౌందర్యం ఇవన్నీ ఉన్న ముల్లంగిని మనం ఒక్కసారి పచ్చడి చేసుకొని ట్రై చేద్దామండి. నేను చేసినట్టు ఒకసారి పచ్చడి చేసుకొని ట్రై చేయండి. నచ్చితే మీరు కూడా మళ్ళీ చేసుకొని తింటారు. ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే దాంట్లో పచ్చి వాసన అనేది పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై అయిన తర్వాత నేను టేస్ట్ కోసం దీంట్లో పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను అండి. అది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడికి. ఇంకా సో అది వేసుకొని ఒకసారి కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను చూపించినట్టు ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాము. నేను 4-5 తుంపి వేసుకున్నాను. అది వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి. అది ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఎండుమిర్చి, చింతపండు వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను 3 టమాటాలను అనేది కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మనం మొత్తం కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు చల్లారి పెట్టుకోండి. అయిపోయిన తర్వాత అన్నీ కలిపి మిక్సీలో వేసుకొని మిక్సీ వేసుకునే ముందు మనం దాంట్లో జీలకర్ర, కొంచెం కల్లుప్పు ఇంకా వెల్లుల్లి రెప్పలు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుందండి ముల్లంగి పచ్చడి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 ముద్దలు తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్లో. లైక్, షేర్